అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మాత్రం ఎపిసోడ్ 242 యువర్ ప్రీషియస్. ఇక స్టోరీకి వెళ్తే స్నేహ ఆలస్యంగా నిద్ర లేవడంతో కిందకు వచ్చిన ఆమెను చూసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న రాజేశ్వరి వెటకారంగా చూస్తూ, నువ్వు ఇలా ఉంటే రేపు పుట్టబోయే నా మనవడికి ఎలాంటి అలవాట్లు నేర్పిస్తావు అని అంటుంది. ఆ మాటలకు స్నేహ ఏదో సమాధానం చెప్పాలని అనుకుంది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళబోయింది. అప్పుడు రాజేశ్వరి ఏదో గుర్తొచ్చినట్లుగా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆఫీస్కి వెళ్తున్నాను ఆంటీ, ఇప్పటికే చాలా లేట్ అయింది, సాయంత్రం వస్తాను. హడావిడిగా వెనక్కి తిరిగింది స్నేహ. అప్పుడు రాజేశ్వరి ఒక్కసారిగా, స్నేహ అక్కడే ఆగు అని అరిచింది. ఆమె గొంతు కర్కశంగా వినిపించడంతో స్నేహ షాక్ అవుతూ అయోమయంగా వెనక్కి తిరిగింది. అప్పటికే రాజేశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమె కళ్ళు పెద్దగా చేసి స్నేహ వైపే చూస్తూ ఉంది. అది చూసి స్నేహ కొంచెం తడబడుతూ, ఆంటీ ఎందుకంత కోప్పడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానా అని అడిగింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని నేను నీకు నిన్ననే చెప్పాను. నువ్వు మళ్ళీ ఈరోజు ఆఫీస్కి బయలుదేరావు అంటే అర్థమేంటి? నా మాట అంటే లెక్కలేదా అని ఆవేశంగా అడిగింది రాజేశ్వరి. అప్పుడు స్నేహ మెల్లగా ధైర్యం తెచ్చుకుంటూ, ఆంటీ నేను నా పని వల్ల నా పర్సనల్ లైఫ్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. దీనివల్ల కడుపులో ఉన్న నా బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్పి ఆమె వైపు ప్లీజింగ్గా చూసింది. స్నేహ ముఖం చూసిన రాజేశ్వరికి కొంచెం జాలి కలిగింది. కానీ వెంటనే ఆమె కోపాన్ని గుర్తు చేసుకొని ముఖమిలా జాలిగా పెట్టి, నా కొడుకుని లొంగ తీసుకుంటుంది, ఇప్పుడు నా దగ్గర కూడా అదే ట్రిక్ ప్లే చేయాలని చూస్తోంది అని అనుకొని వెంటనే కోపంగా, చూడు నువ్వు ఏం చెప్పినా సరే ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు వేద ఫ్యామిలీ కోడలివి కాబట్టి బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహకు భయమేసింది. కానీ అక్షయ్ ఎప్పుడు తనకు సపోర్ట్ చేస్తాడని ఆమెకు గుర్తొచ్చింది. అలాంటప్పుడు తాను వేరే విషయాల గురించి ఆలోచించి ఆగిపోతే తన లైఫ్ కూడా ఆగిపోతుందని భయపడింది స్నేహ. తన మనసుని దృఢంగా మార్చుకోవడం కోసం ఒక్కసారిగా లోతైన శ్వాస తీసుకొని ఆ తర్వాత తల పైకెత్తి రాజేశ్వరి వైపు చూసి, చూడండి మీరు నన్ను ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు, కానీ జాబ్ చేయడం నాకిష్టం. ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్. అలాగే ఈ విషయంలో అక్షయ్కి ఎలాంటి ఇబ్బంది కానీ అభ్యంతరం కానీ లేదు. కాబట్టి మీరు చెప్పినట్లు నేను నా జాబ్ మానేసి ఇంట్లో కూర్చోలేను అని తన అభిప్రాయాన్ని బలంగా ఎక్స్ప్రెస్ చేసింది. ఆ మాట విని రాజేశ్వరి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. దాంతో ఆవేశంగా, ఏంటి నాకే ఎదురు చెప్తున్నావా? అసలు నువ్వు కంపెనీకి ఏ ఉద్దేశంతో వెళ్తున్నావో ఎవరికి తెలుసు? చిన్న ఎంప్లాయీగా మారి రేపు ఓనర్ కావాలని కోరిక ఉన్నట్లుంది అని ఎగతాళిగా చేస్తున్నట్లు అంది. ఆ మాట విని స్నేహ దెబ్బతిన్నట్లుగా ఆమె వైపు సూటిగా చూసింది. వెంటనే ఆవేశంగా, ఆంటీ మీరు అని ఏదో అనబోతూనే వెంటనే ఆగిపోయి, ఇప్పుడు ఈమెతో వాదించడం అనవసరం, కావాలనే రెచ్చగొడుతూ ఉంది అని అనుకుంది. ఇంతలో రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, అక్షయ్ వెళ్ళేటప్పుడు నిన్న రాత్రి అంతా నువ్వు నిద్ర లేకుండా ఇబ్బంది పడ్డావని డాక్టర్ని వచ్చి చెక్ చేయమని చెప్పాడు. కాసేపట్లో డాక్టర్ వస్తాడు అని చెప్పి వెంటనే తనలో తానే గొణుక్కున్నట్లుగా, కన్నతల్లైనా నన్ను ఏ రోజు ఇంతగా పట్టించుకోలేదు, కానీ ఒక్కరోజు నిద్ర లేకపోతే డాక్టర్ని పిలిపించి హడావిడి చేస్తున్నాడు అని అంటూ తన అసూయను బయట పెట్టకుండా ఉండలేకపోయింది. ఆమె మాటలు విన్న స్నేహ ఆలోచిస్తూ, ఈరోజు ఎటూ మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినా ఆంటీ ప్రశాంతంగా ఉండలేదు. అలాగే అక్షయ్ కూడా డాక్టర్ని రమ్మని చెప్పాడు. కాబట్టి ఈ రోజుకు నేను ఇంట్లోనే ఉండడం మంచిది అని అనుకొని, సరే ఆంటీ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను, రెస్ట్ తీసుకుంటాను, మీరు చెప్పినట్లే డాక్టర్కి కోఆపరేట్ చేస్తాను అని చెప్పి పైకి వెళ్ళడం కోసం అడుగులు ముందుకు వేసింది. ఇంతలో రాజేశ్వరి వెనక నుండి, ఆగు నేను వెళ్ళమని చెప్పలేదు అని అంది. ఆమె తనపై ఎందుకు అంతలా కోప్పడుతుందో, తానేం తప్పు చేసిందో స్నేహకు అర్థం కావడం లేదు. అయినా రాజేశ్వరి మనసులో తనపై ఉన్న కోపాన్ని మాటల్లో బాగా చూపిస్తూ ఉందని అర్థం చేసుకుంది. అప్పుడు స్నేహ మెల్లగా, చెప్పండి ఆంటీ, ఇంకా ఏదైనా చెప్పాల్సింది ఉందా అని అడిగింది. అప్పుడు రాజేశ్వరి, నువ్వు కనీసం ఇంటి కోడలుగా చేయాల్సిన పనులు కూడా చేయకుండా వెళ్తున్నావు. ఈ ఇంటికి పెద్దని, నేను ఇక్కడే ఉన్నాను,
నేను భోజనం చేసే వరకు దగ్గరుండి నాకేం కావాలో చూసుకోవాల్సిన అవసరం నీకు లేదా అని అంది. ఆ మాటలకు స్నేహ విచిత్రంగా చూస్తూ, ఆంటీ, అవన్నీ చూసుకోవడానికి అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు కదా, అందుకే నేను వెళ్దాం అనుకున్నాను అని జాగ్రత్తగా సమాధానం చెప్పింది. తన మాటలకు రాజేశ్వరికి కోపం వస్తుందని భయపడింది స్నేహ. ఆమె ఊహించినట్లుగానే రాజేశ్వరి ఆవేశంగా, నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి, కేవలం పని మనుషుల మీద అన్ని విషయాలు వదిలేయకూడదు. వేద ఫ్యామిలీ కోడలుగా ఎలా ఉండాలో తెలుసుకో. అయినా నీలాంటి దానికి మర్యాదలు తెలుస్తాయని ఆలోచించడం నాదే తప్పు అని ఆమెను హేళన చేస్తూ మాట్లాడింది. స్నేహ ఆ మాటలు విని వెంటనే రాజేశ్వరి వైపు చూసి, చూడండి ఆంటీ, మిమ్మల్ని నేను ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను. కేవలం మీరు అక్షయ్కి తల్లిగా ఉన్నారన్న ఒక్క కారణం చేత మాత్రమే కాదు, ఒక స్త్రీగా మీ హుందాతనం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చాలా మారిపోయారు. ప్రతి విషయంలో కావాలని ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి వెంటనే దూరంగా ఉన్న వెయిటర్ని పిలిచి, ఆంటీకి ఏం కావాలో జాగ్రత్తగా ఉండి చూసుకోండి అని చెప్పి ఇక తన పని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. తన మాట వినకుండా వెళ్ళిపోతున్న స్నేహాన్ని చూసి రాజేశ్వరి కోపంతో పిడికిలు బిగించింది. కానీ ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మనసులోనే ఆలోచిస్తూ, ఈ స్నేహకు సరైన పాఠం చెప్పాలి, లేదంటే రోజు రోజుకి మాటలు చాలా ఎక్కువగా మాట్లాడుతోంది, ఇప్పుడు నన్ను ఎదిరించే స్థాయికి వచ్చింది అని అనుకుంది. నేరుగా తన రూమ్కి వచ్చిన స్నేహకు అలసటగా అనిపించడంతో రిలాక్సేషన్ కోసం బెడ్పై వాలింది. ఎందుకో తెలియడం లేదు కానీ ఈ మధ్య ఒంటరిగా ఉండాలంటే కాస్త భయం ఎక్కువ అవుతోంది. కడుపులో బిడ్డ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెకు సేఫ్గా ఉంటాననే ఫీలింగ్ తగ్గిపోతోంది. ఇదంతా ఇంట్లో జరుగుతున్న మార్పుల వల్ల, లేక తన శరీరంలో తల్లి కాపోతున్నప్పుడు వస్తున్న మార్పుల వలన అనేది ఆమెకు అర్థం కావడం లేదు. వెంటనే తన ఆలోచనలు పక్కన పెట్టి మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్ను కాసేపు స్క్రోల్ చేసింది. అలాగే ఈరోజు తనకు హెల్త్ బాగాలేదని ఆఫీస్కి రావడం కుదరడం లేదని రజనీష్కి మెయిల్ చేసింది. కాసేపటి తర్వాత డాక్టర్ని తీసుకొని రూమ్లోకి వచ్చింది అన్నపూర్ణ. డాక్టర్ ఆమెను చెక్ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాజేశ్వరి కూడా డాక్టర్ ఏం చెప్తాడో వినడానికి అక్కడే నుంచుంది. డాక్టర్ స్నేహాన్ని టెస్ట్ చేయడం పూర్తి చేసిన తర్వాత హడావిడిగా, డాక్టర్, ఆమెకు ఎలా ఉంది, కడుపులో బిడ్డకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని కొంచెం ఆత్రంగా అడిగింది. ఆమె అంతలా కంగారు పడడం చూసి స్నేహ కొంచెం ఆశ్చర్యం వేసింది. లోపలే తెలియని సంతోషం కూడా కలిగింది. ఆమె ఇప్పటికైనా తన మనసులో ఉన్న అసలైన భావాన్ని బయటపెట్టిందేమో అని అనిపించింది. రాజేశ్వరి తొందర చూసి డాక్టర్ కూడా నవ్వుతూ, డోంట్ వరీ మేడం, స్నేహ గారి కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా హెల్దీగా ఉంది అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ సంతోషంగా డాక్టర్కి థ్యాంక్స్ అని చెప్పడానికి నోరు తెచ్చింది. కానీ ఇంతలోనే రాజేశ్వరి హఠాత్తుగా, అయితే డాక్టర్, ఆమె కడుపులో ఉన్న బేబీ జెండర్ ఏంటి, బాబా పాపా అని అడిగింది. ఆ ప్రశ్న విని స్నేహ ఆశ్చర్యంగా నోరు తెరిచి రాజేశ్వరి వైపు చూసింది. ఆమె ప్రశ్న స్నేహను షాక్కి గురిచేసింది. రాజేశ్వరి దగ్గర నుండి అలాంటి ప్రశ్నలు ఆమె ఊహించలేదు. మరోవైపు డాక్టర్ కూడా ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోతూ ఆమె వైపు కొంచెం ఇబ్బందిగా చూశాడు. కానీ వెంటనే తేరుకొని, సారీ మేడం, ఈ చెకప్లో జెండర్ గురించి ఏమీ తెలియదు, అందుకోసం వేరే టెస్టులు చేయాల్సి ఉంటుంది. అయినా మీకు తెలియంది కాదు, ఈ రోజుల్లో కడుపులో బిడ్డ జెండర్ గురించి ముందు తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ విషయం బయటకు తెలిస్తే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే జెండర్ తెలుసుకునే టెస్టులు చేయడం వల్ల కడుపులో బిడ్డ పెరుగుదలపై ప్రభావం ఉంటుంది. అందుకే మేము అలాంటి టెస్టులు చేయడానికి ప్రిఫర్ చేయం అంటూ సాధ్యమైనంత మర్యాదగా ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పాడు. డాక్టర్ మాటలు విని రాజేశ్వరి ముఖం పాలిపోయింది. దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా నుంచోవడంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పడుకొని ఉన్న స్నేహ వైపు చూసింది రాజేశ్వరి. ఆమెను ఏదో వెక్కరింతగా మాట్లాడాలని అనిపించింది. కానీ తన మనసులో ఉన్న కోరికను గట్టిగా అణుచుకుంటూ, ఇలా కాదు, ఈమెకు నెమ్మదిగా గుణపాఠం నేర్పించాలి అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆ రూమ్ బయట కొంచెం దూరంలో వెనుక వైపు నుంచున్న డాక్టర్ రాజేశ్వరి బయటికి వెళ్ళడం చూసి మళ్ళీ స్నేహ గదిలోకి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చిన డాక్టర్ని చూసి స్నేహ ఆశ్చర్యపోతూ, డాక్టర్, మీరు ఇంకా వెళ్ళలేదా, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతూ మెల్లగా కూర్చొని వెనక్కి జరిగి బెడ్కి ఆనుకుంది.
అప్పుడు డాక్టర్, మేడం, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకే మీకు ప్రైవేట్గా చెప్తే మంచిదని వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. దాంతో స్నేహ డాక్టర్ వైపు కొంచెం అనుమానంగా చూసి, పర్వాలేదు డాక్టర్, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగింది. డాక్టర్ కొంచెం సంకోచించి ఆ తర్వాత నెమ్మదిగా, చూడండి మేడం, ప్రస్తుతం మీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉంది, కానీ బేబీ పొజిషన్ మాత్రం స్టేబుల్గా లేదు. మీరు కొంచెం ఈ విషయంపై కేర్ తీసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. శరీరానికి తగిన ఎక్సర్సైజెస్ చేస్తే చాలు, అంతా సర్దుకుంటుంది అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ కొంచెం కంగారుగా అనిపించింది. అయినా వెంటనే సర్దుకుంటూ, సరే డాక్టర్, మీరు చెప్పినవన్నీ నేను గుర్తుంచుకుంటాను, థ్యాంక్ యూ అని అంది. దాంతో డాక్టర్, ఓకే మేడం, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి డాక్టర్ ఆమెతో మరో విషయం కూడా చెప్పాలనుకున్నాడు, కానీ చివరికి చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. అతను డైరెక్ట్గా అక్షయ్తోనే ఈ విషయం మాట్లాడాలని అనుకున్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్న స్నేహ తన పొట్టపై చేయి పెట్టుకొని, నా కడుపులో ఉన్న అక్షయ్ రూపాన్ని కాపాడుకోవాలంటే నేను ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ తన పొట్టపై చేతిని నెమ్మదిగా నిమురుతూ, నువ్వేం కంగారు పడకు బేబీ, నీకు మమ్మీ ఎలాంటి ప్రాబ్లం రానివ్వదు. నీకు తెలుసా, నువ్వు మీ అమ్మకి చాలా ప్రీషియస్. నువ్వు కూడా మమ్మీని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. బొజ్జలో బుద్ధిగా ఎదగాలి, తెలిసిందా అంటూ కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు మాట్లాడిన తర్వాత స్నేహ మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఆమె గుండె విచిత్రంగా కొట్టుకుంది. లోపల ఉన్న బేబీ తన మాటలన్నీ విన్నట్లుగా ఆమె ఫీల్ అయింది. మరోవైపు ఆ రోజు ఆఫీస్లో హైయర్ అఫీషియల్స్తో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల ముందుగానే ఆఫీస్కి వెళ్ళాడు అక్షయ్. కానీ ఆ మీటింగ్ కూడా అనుకున్నంత సజావుగా సాగలేదు. ఈస్ట్ స్టైల్ ల్యాండ్లో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి వేదా ఫ్యామిలీ డైరెక్టర్స్ అందరూ అక్షయ్ని క్వశ్చన్ చేశారు. ప్రాజెక్టులో ప్రమాదం జరగడానికి అంతటికీ కారణం కేవలం అక్షయ్ స్నేహాను పెళ్లి చేసుకోవడమే వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. అక్షయ్ ఆ మాటలు విని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. వాళ్ళు వేదా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు, వయసులో పెద్దవాళ్ళు, అందుకే డైరెక్ట్గా వాళ్ళని ఏ మాట అనలేకపోయాడు. ప్రాజెక్ట్ను ఎలాగైనా పూర్తి చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడడం అక్షయ్ చేతుల్లోనే ఉందని తీర్మానించి వాళ్ళంతా ఆ బాధ్యతను అతనిపై పెట్టి అతనిపై నెట్టేసి తమ పని పూర్తయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్షయ్ వాళ్ళ మాటలను ఎంత పట్టించుకోకూడదని అనుకున్నా స్నేహాను వాళ్ళంతా తప్పు పట్టడం అతను తీసుకోలేకపోయాడు. దాంతో కాన్ఫరెన్స్ హాల్ నుంచి లేచి విసుగ్గా వచ్చి తన క్యాబిన్లో ఉన్న సోఫాలో కూర్చొని తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ ల్యాండ్లో ఉన్న ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, దానికి ఎవరిని అడ్డుపడకుండా చూడాలని మనసులోనే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే డోర్పై చిన్నగా తట్టి లోపలికి వచ్చాడు త్రిపాఠి. అక్షయ్ ఏదో దీర్ఘాలోచనలో ఉండడంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియనట్లు అక్కడే నిల్చుండిపోయాడు. నిజానికి అతను రాత్రి జరిగిన విషయం గురించి అక్షయ్తో చెప్పడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు అక్షయ్ మూడ్ సరిగ్గా లేదని గమనించి భయంతో ఆగిపోయాడు. త్రిపాఠి లోపలికి వచ్చే అంతసేపైనా ఏం మాట్లాడకుండా నుంచోవడంతో అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు ఒకసారి చూశాడు. వెంటనే త్రిపాఠి ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకొని, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. అక్షయ్ గొంతు విని కొంచెం తడబడిన త్రిపాఠి మెల్లగా తలదించుకొని, బాస్, అది నిన్న అంటూ నత్తిగా మాట్లాడుతూ ఆగిపోయాడు. అది చూసి అక్షయ్ కొంచెం చిరాగ్గా, త్రిపాఠి గారు, విసిగించకుండా విషయం చెప్పండి అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి హడావిడిగా, బాస్, ఈ విషయం స్నేహ మేడంకి సంబంధించినది. ఉదయాన్నే డార్క్నెట్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అన్నాడు. అక్షయ్ మౌనంగా అతను ఏం చెప్తాడో వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అతని వైపు చూశాడు. అప్పుడు త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ, డార్క్నెట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం రాత్రి అభయ్ గారి కారులో నిద్రపోయారు. ఉదయాన్నే మేడంను ప్యాలెస్ దగ్గర వదిలేసి అతను వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పి అక్షయ్ ముఖం వైపు చూశాడు త్రిపాఠి. అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారలేదు, కానీ ఒక్కసారిగా గదిలో గాలి స్తంభించినట్లయింది. ఏదో తెలియని గంభీరమైన వాతావరణం మొదలైనట్లు అనిపించింది. చాలాసేపటి మౌనం తర్వాత అక్షయ్ దూరంగా చూస్తూ, అంటే ఇక్కడ నాకు తెలియని
ఇంట్రెస్టింగ్ విషయం ఏదో జరుగుతుందన్నమాట అని అన్నాడు. స్నేహను రాత్రి కాపాడింది అభయ్ అనే విషయం తెలిసిన తర్వాత అక్షయ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు? ఈ సంఘటన ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.